జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ అండి. గత ప్రభుత్వాలు అన్నింటికన్నా జగన్ గారి ప్రభుత్వం అన్ని స్కీములు కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ ఇస్తున్నారండి. గత ప్రభుత్వం అదే బడ్జెట్ ఇంకా తక్కువ ఉండేది, ఏ సంక్షేమ పథకాలు చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారిని కూడా మించిపోయి జగన్ గారు చేయగలుగుతున్నారంటే ఆ వేళ ఎందుకు పెట్టలేకపోయారు, ఈ వేళ ఎందుకు పెడుతున్నారో మన అందరూ కూడా ఆలోచించుకోవాలండి ఒకసారి. రైస్ అవనివ్వండి, లేకపోతే చెయ్యోత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి. అమ్మఒడి మీద మళ్ళీ విమర్శలు తీసుకొస్తున్నారు టీడీపీ అవని, జనసేన అవని. మన ఉన్నవాళ్ళు పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదవాలి, లేనివాళ్ళు పిల్లలేమో తెలుగు మీడియం చదవాలంటున్నారు. జగన్ గారి కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రపంచంలో ఎక్కడైనా పోటీలో ఎదుర్కొనే సత్తా ఉంది కాబట్టి పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తు ఒక బంగారు బాటగా తీర్చిదిద్ది పేదవాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాడని జగన్ గారు భావించి ఇంగ్లీష్ మీడియం పెట్టారండి. నాడు నేడులో స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కన్నా ధీటుగా శుభ్రంగా ఉండేలా తయారు చేయించి మంచి ఫుడ్, మంచి హెల్త్, మంచి శుభ్రమైన బట్టలు, బుక్స్, పిల్లలకి ఏది కావాలనుకుంటే ఆ టైంలో అన్నీ సక్రమంగా నెరవేరుతున్నారు. అలాగే మహిళలకు కానీ వృద్ధుల పెన్షన్లు కానీ గతంలో ఒక కార్డు కావాలనుకుంటే టీడీపీ ఊరికి ఒక ఇద్దరు బోకర్లు ఉండేవారు, జనభూమి కమిటీ వాళ్ళు. ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కార్డు పెట్టి బాబు, నాకు పెన్షన్ పెట్టి బాబు అని బతిమాలుకుని డబ్బులు ఇస్తేనే కానీ పట్టేవారు కాదు. ఈరోజు వారంటీలు, నీకేం కావాలి, పెన్షన్ కావాలా, కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలా, ఇళ్ల స్థలం కావాలా, లేకపోతే మీ పిల్లల్ని ఏమైనా యాడింగ్ చేయాలా, రేషన్ రావట్లేదని ఇలాంటివన్నీ, లేకపోతే మీ ముసలోళ్ళు ఎవరికైనా పెన్షన్ రావట్లేదా, ఇంకా ఏమైనా ఉండిపోతే మాకు చెప్పండి అని సమస్య. కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ని కూడా రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయినా సరే ప్రెసిడెంట్ పని లేకన్నా వారంటీలు తలుపు తట్టి ప్రతి స్కీము కూడా జగన్ గారు ఇంటికి పంపిస్తున్నారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలోనే ఇంత సక్రమంగా నెరవేర్చిన సీఎంని ఎవరో కూడా చూడలేదు. ఫస్ట్ టైం జగన్ ఒక్కడే. ఈ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరబోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? పెట్టలేనోడు ఏం చేస్తాడండి? అమ్మకి 4 కొడుకులు ఉంటారు, అందులో ఏదో ఒక కొడుకే చూస్తాడు. చూడనోడు ఏమంటాడు? మా అమ్మ ఆడికి ఏదో బంగారం ఇచ్చింది, ఆ బంగారం ఇవ్వటికే బాగా పెట్టాడు అంటాడు. ఆ రోజు ఈ బడ్జెట్ ఇదే ఉండేది. ఆ రోజు వాళ్ళు ఇంటికి ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇస్తే సోమరపోతేటి ఆ రోజు కన్నా ఈరోజు ఇంకా అప్పులు ఇంకా తక్కువ చేయగలుగుతున్నారు. అప్పుడు అంత సీనియారిటీ ఉన్న యనమల రామకృష్ణుడు గారితో సహా ఆర్థిక మినిస్టర్ చేసి 2 సార్లు, ఒక్కసారి పేదవాడు చదువు కోసం కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, చెయ్యూత కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఏది కూడా రైతు భరోసా కానీ ఏది ఇవ్వలేకపోయారు. కానీ మరి వాళ్ళు ఇచ్చేవాళ్ళని ఎందుకు విమర్శింటారు? మేము వస్తే 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. గతంలో వచ్చిన హామీలే నెరవేర్చలేకపోయారు, తర్వాత వచ్చాక ఏమి ఇవ్వగలుగుతారండి? జగన్ గారు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారండి. మళ్ళీ జగన్ గారు 30 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్ గారే ఉంటారు. చంద్రబాబు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు, ఛాన్స్ ఇస్తారా? చంద్రబాబుకి ఎన్నిపోటు కాకన్నా 2 సార్లు ఇచ్చారండి ఛాన్స్. ఎన్నిపోటుతో ఒకసారి ఇస్తే మళ్ళీ 2 సార్లు ఇస్తే 2 సార్లు జనాలు మభ్య పెట్టాడు. ఇందిరాగాంధీ పరిపాలనలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు 3 సెంట్లు ప్లేస్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు పేదవాడికి ఎవరికి కూడా కనీసం 1 సెంటు ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందరమ్మ ఇళ్ళు అలాగని ప్రతి ఒక్కరికి పేదవాడికి 2 సెంట్లు ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 2వ టర్న్ మళ్ళీ సీఎం అయ్యాడు ఎన్నిపోటు కాకన్నా 2014లో. మళ్ళీ డోకరా కూడా ఎత్తాను, కరెంటు బాకీలు కూడా ఎత్తాను, రుణమాఫీ చేస్తాను, ఇవన్నీ చెప్పి మాయమాటలు చెప్పాడు. ఆ వేళ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ వేళ మళ్ళీ జగన్ గారు ఇవ్వగలుగుతున్నారు. ఆ వేళ ఇందిరాగాంధీ టైంలో ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ జగన్ గారు ఇవ్వగలుగుతున్నారు. పేదోడికి 32 లక్షల మందికి ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం పేదోడి చేతిలో పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికే తెలుస్తుందండి. కానీ ఇన్ని చెప్పిన అయినా ఒక్కసారి కూడా ఒక పేదోడికి సెంటు భూమి ఇవ్వలేనని, నేను అధికారం వస్తే మీరు కార్యకర్తలు జగన్ గవర్నమెంట్లో కొన్న భూములు మీరు 2 స్థలాలు తీసుకుని తిరిగానని చెప్తున్నాడు తప్ప ఏ ఊరికైనా 2 సెంట్లు పేదోడికి ఇల్లు స్థలం ఇచ్చేనేమో ఆత్మసాక్షిగా చెప్పమనండి చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ.
జగన్ ఇచ్చే సెంటు భూమి శవాన్ని పూడ్చిపెట్టుకోవడానికి కూడా సరిపోదని చెప్పేసి పేదవాడికి సెంటున్నారంటే ఈవేళ మహా ఇదండి. 4 ఫ్లోర్లు బిల్లు 50 లక్షల డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవచ్చండి సెంటున్నరలోనే. ఉన్నవాడు మహారాజులు ఉంటారు, ఒక ఎకరంలో ఒక ప్యాలెస్ కట్టుకుంటారండి. చంద్రబాబు నాయుడు ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు, ఆ ప్యాలెస్లో ఉంటాడు. సొంత ఊర్లోనే ఇల్లు లేదు. హైదరాబాద్లో ఉండేవాడికి పేదవాడి మధ్యలో ఇల్లు కావాలో సెంటు భూమి ఉన్నా కనీసం 1/2 సెంటు ఉంటే పాకేసుకుని తలదాచుకుంటారు. తలదాచుకోవడం కూడా పేదవాడికి గొప్ప అండి. సెంటున్నర ఇచ్చినా, సెంటు ఇచ్చినా, 1/2 సెంటు ఇచ్చినా లేనోడు గొప్పగా ఉంటుంది. లేనోడు 2 పూటలకి 1 పూట తృప్తిగా భోజనం చేస్తే అది చాలు. ఉన్నవాడు 4 పూటలు తిన్నా ఆడికి ఏదో జబ్బు ఉంటుంది. అలా పెట్టలేనోడికి ఏదో జబ్బు ఉంటుందండి. పెట్టివాడిని విమర్శిస్తాడు. అతను ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్లో రెండోసారి జగన్ గారే సీఎంగా ఉంటారు. 130 నుంచి 150 సీట్ల మధ్యలో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ 30 సంవత్సరాలు జగన్ గారే పరిపాలిస్తారు. అన్ని రకాలుగా బాగుంది. ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఆటోకి 10,000 వేస్తున్నారు. ప్రతి అందరికీ కూడా లబ్ధిదారులు అందరూ ఏదో రూపంలో డబ్బులు లబ్ధి పొందుతున్నారు. జగన్ వల్ల పరిపాలన వచ్చిన తర్వాత బాగుంది. హాస్పిటల్కి అన్ని విధాలా బాగుందన్న జగన్ పరిపాలన. నిరుపేదలకు బాగా బాగుంది. ఇప్పుడు అంతా నిరుపేదలు అందరూ ఎవరు లెక్క చేస్తలేదన్నప్పుడు పెద్దవాళ్ళు కక్ష పెట్టుకుంటున్నారు. అందరూ అందరికీ చేరాయి అన్న, ప్రతి ఒక్కరికి చేరాయి. గతంలో చంద్రబాబు పరిపాలన వాళ్ళే తినేవారు అన్న, వాళ్ళ నాయకులే వాళ్ళే తినేవారు. వాళ్ళు తినేవారు కదా, వాళ్ళకే ఇప్పుడు అందులో గ్రూప్లో ఉన్న వాళ్ళే ఆ పేషెంట్లు స్లెంబర్లో వాళ్ళే తినేవారు. నిరుపేద అన్న వాళ్ళకి వాళ్ళకి కూడా అందేది కాదు. ఈ పథకాలు తీసుకుని ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు. లేదన్న, వ్యాపారి సోమరిపోతులు ఎందుకు అవుతారన్న? నెలకి ₹1,00,000 జీతం తీసుకుని అటు సోమరిపోతు అయిపోతుందండి. మేస్టర్ అన్న ఏదో పిచ్చివాగడండి జనాలది. ఏంటి సంవత్సరం 10,000 అయితే సోమరిపోతులు అయిపోతారా? 10,000 ఎంత చెప్పొస్తాయండి? ఏంటి పిచ్చి నాకు పిచ్చి మాటలు. ఆటోకి 10,000 వేస్తున్నారన్న. ఇన్సూరెన్స్ అయ్యి కట్టుకోమని బాగా తోలుకోమని పెడుతున్నారు జగన్. సోమరిపోతు అయ్యి మామూలుగా తిరగమని చెప్తలేదన్న. బాగుందన్న, అన్ని విధాలు బాగుంది. మళ్ళీ జగనే సీఎం అవుతుంది. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న. బాగుందంటే ఏ విధంగా బాగుంటుంది? అన్నీ అమ్మఒడి, తర్వాత ఏమో పెన్షన్ డబ్బులు, తర్వాత అన్ని రకాల చాలా మందికి ఒక పైగా చాలా బాగా చేస్తున్నాడు. బాగుంది, మాకైతే నప్పుతుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయి? అందరికీ చేరుతున్నాయండి పథకాలు గట్టాను. పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది, పర్వాలేదు. గత పాలన చంద్రబాబు పాలన ఎలా ఉంది? అప్పుడు పర్వాలేదు అనిపించింది, ఇప్పుడు ఇంకా బాగుంది అనిపించింది. అందరికీ పెన్షన్ డబ్బులు, తర్వాత అమ్మఒడి డబ్బులు వీళ్ళందరూ పడిన వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లల గట్ట డబ్బులు పడిన వాళ్ళు గట్ట సంతోషంగానే ఉన్నారు ప్రతి ఇంట్లోనే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? అందరినీ చూస్తున్నాడు, చంటి పిల్లలతో సహా ముసలి అందరినీ చూస్తున్నాడు, మాలాట వాళ్ళు కూడా చూస్తున్నారు. బాగుంది. మళ్ళీ కొద్ది పథకాలు అందరికీ చేరుతున్నాయి? చేరుతున్నాయి, ఎవరికి తగ్గించలేదండి, ఇస్తున్నారు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అంటే మరి వెనకడేసాడు కదా, ఇంకా ఎవడో పైర్లో రాలేదు. జగన్ మాత్రం అందరికీ ఉపకారం చేస్తున్నారు. జగన్ పరిపాలన చాలా బాగుందండి. మొత్తం అన్ని రకాల సామాజికంగా మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి అందరికీ అవకాశాలు, డబ్బు ఎవరెవరికి కావాలో అటువంటి నిరుపేదలందరికీ సమకూరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు పెన్షన్దారులు ఫస్ట్ తారీఖు రాబోతుకి నాకు ఒక పెద్ద కుమారుడు నెల వేసినట్టే ఇస్తున్నాడు అని ఉంది. సో ప్రస్తుతానికైతే జగన్ పరిపాలన బాగానే ఉందని చెప్పుకోవచ్చు. పథకాలు అందరికీ చేరుతున్నాయండి? పథకాలు ఎవరికెవరికి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఎవరికి పైన దోపిడీదారులకు ఎవరికి అందకుండా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అందుతున్నాయి, లబ్ధిదారులకు అందుతున్నాయి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే చేరుతున్నాయని చెప్పేసి విమర్శిస్తున్నాయి. అది ఎక్కడన్నా ఉన్నదండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పెన్షన్దారులు అంతమంది పెడితే ఇక్కడున్న లోకల్ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెట్టుకోవడం అనేది ప్రతి పార్టీలోనే ఉంది. ఈ పార్టీలో కూడా అలా జరిగింది. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? గత చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చాలా బాగుందండి. కానీ అప్పట్లో కొంతమందికి వ్యవసాయ రుణాలు కొట్టలేదన్న ఉద్దేశంతో వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేయలేకపోయాడని ఒక అపవాదం ఉంది. జగన్ పరిపాలన అయితే బాగానే ఉందండి. అన్నీ బాగానే చేసేయాలండి. జగన్ తప్పేమీ లేదు,
దేనికి అదే ఇచ్చాడు, పింఛని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మరి జగన్ పరిపాలన బాగోలేదని ఎవరు అనలేమండి. మరి ఇంకెందుకంటే మేము చెప్పలేము. గత పాలనలో పెంచిన పనితీరు ఎలా ఉంది? గత పాలనలో పింఛను ఒకరికి ఇస్తే ఒకరికి ఇచ్చేవారు కాదు. ఇలా ఇప్పుడు ఎక్కడికైనా పింఛని ఇవ్వాలంటే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఎక్కడికైనా పంచాయతీ దగ్గరికి వెళ్ళి పోగొట్టుకుని తిన్నారు. ఇప్పటికేమండి, ఇప్పుడు పింఛని బాగానే అవుతుంది కదా. అదని జగన్ పరిపాలన అయితే తప్పలేదు. పర్లేదండి. ప్రతి దానికి కూడా ఒక డబ్బుల విషయంలో కానీ, ఒక పంట అయితే రైతు రుణమాఫీ కానీ, ఇదే మామూలుగా చూడండి, నెలకు ఒకసారి, అది 6 నెలలు సంవత్సరానికి ఒకసారి వేస్తున్నారు కదా రైతు భరోసా. 45 సంవత్సరాల వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరికీ పింఛనీలు ఇవన్నీ కరెక్ట్గా జరిగింది. అన్ని పథకాలు అయితే మాత్రం అందులో ఏది కూడా ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టారు కానీ ఏ పథకం కూడా వదిలేదు. అన్ని పథకాల్లో కూడా గ్యారంటీగా జరిపి తీసేసారు. గత పాలన చంద్రబాబు పాలన ఎలా ఉంది? చంద్రబాబు పాలన వాళ్ళ తినిపోరండి. అప్పుడు ఈ టైప్లో అప్పుడు ఇలాగ ఎక్కమెంట్ల ద్వారా డబ్బులు రావడం కట్టలేదు. ఇప్పుడు మీకు ఉన్నదనుకోండి, మీకు అప్పచెప్తే మీ మీరు నలుగురు పనిచేసుకోవడమే ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు అలా కాదండి, ఎవరి ఎక్కమెంట్లో ఆడకబడుతుంది. ఆయన ఎంత అంటే ఆయన మహానుభావుడు, ప్రతి వాళ్ళకి రూపాయి చేతికి వస్తుంది. వీళ్ళకిలాగా నాయకులకి ఇచ్చి పంచిపెట్టండి అన్న ఫీలింగ్ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మేము మర్చిపోమండి. ఆయన పరిపాలన గురించి అయితే తిరగలేదు. చంద్రబాబు నాయుడు నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఒక్కసారి ఛాన్స్ అలాగా 10 సంవత్సరాలు ఇచ్చాం కదండి. 10 సంవత్సరాలు ఇచ్చాం కదా. ఏం చేశారండి? ఒక కమిటీలు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు. ఆ కమిటీ వాళ్ళు బాగుపడినాకే కానీ మనలాంటి వాళ్ళకి ఏమి రూపాయి అంతేది కాదు. చాలా బాగుందండి. అంటే ఏ విధంగా? అందరికీ డబ్బులు ఇవ్వను, అన్న మాట తప్పకుండా చేయను, దానివల్ల బాగుంది. పథకాలు అన్నీ చేరాయి, పథకాలు బాగున్నాయి, జగన్ పరిపాలన బాగుంది. పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాని గురించి అందరికీ చేరుతున్నాయండి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? గత చంద్రబాబు పరిపాలన రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. అదే తేడా.